హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మేము మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏమేం చేసాం, ఎక్కడికి వెళ్ళాం, అన్నీ కూడా ఉంటాయి. అలాగే ఈరోజు చాలా స్పెషల్. స్పెషల్ అని ఎందుకు అంటున్నానంటే, ఈరోజు రాఖీ కట్టడానికని అన్నయ్య వాళ్ళ ఇంటికి మేము వెళ్తున్నామనమాట నేను. సో, మేము ఇంటి నుంచి అయితే బయలుదేరిపోతున్నాము. ఫస్ట్ అయితే రాఖీ తీసుకోవటానికి షాప్‌కైతే వచ్చామనమాట. సో, ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. సో, ఇక్కడైతే చాలా రాఖీలున్నాయి. అన్నీ బావున్నాయి. కానీ చిన్న చిన్నవిగా ఉన్నాయన్నమాట. అంటే బ్రేస్‌లెట్ లాగా సన్నగా ఉన్నాయన్నమాట. సో, అలాంటివి కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉన్నవి మేము చేసుకోవటానికని అలా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న షాపులన్నీ తిరిగి తిరిగి ఫైనల్‌గా ఇక్కడికొచ్చాము. సో, ఫైనల్‌గా అయితే మేము ఈ రాఖీస్ అయితే చేసుకున్నాం. బావున్నాయన్నమాట ఇవైతే. అంతా స్టోన్ ఐటెమ్ అంట ఇది. సో, ఇవైతే తీసుకుంటున్నాము ఇంకా. రాఖీ అయితే తీసేసుకున్నాం. నెక్స్ట్ స్వీట్స్ తీసుకోవాలి కదా! సో, ఇక్కడే పక్కనే స్వీట్ షాప్స్ ఉన్నాయి. సో, అక్కడికి వెళ్ళి స్వీట్స్ తీసేసుకుంటాము. స్వీట్ షాప్‌కైతే వచ్చేసాం. అబ్బా! స్వీట్స్ చూస్తుంటే నోరూరిపోతుంది కదా! వావ్! గులాబ్ జామున్, రసగుల్లా, లడ్డు అబ్బబ్బా! చాలా బావున్నాయి. సో, దీనిలో నుంచి నేను చేసుకున్న స్వీట్స్ అయితే ఇవి అండ్ ఇవి. సో, ఇవి ఒక హాఫ్ కిలో తీసుకున్నాను. అండ్ లడ్డు కంపల్సరీగా ఉండాల్సిందే. సో, అది అండ్ లాస్ట్ కింద ఉంది కదా! సో, ఇలా రోల్ చేసి స్వీట్ అవి కూడా తీసుకున్నా. ఇంకో హాఫ్ కిలో. సో, ఈ షాపింగ్ అయ్యేలోపు మాకు చాలా ఆకలేసింది అసలు. బయటైతే ఫుల్ ఎండగా ఉంది. సో, ఫస్ట్ అయితే ఒక సాఫ్ట్ డ్రింక్ తీసుకొని మేము బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. నేను పక్కనే ఉన్న ఒక హోటల్‌కొచ్చి. సో, ఆర్డర్ చేసిన బిర్యానీ అయితే వచ్చేసింది. సో, సర్వ్ చేసేస్తున్నారు బిర్యానీ. సో, చూసారా ఎంత బావుంది. అబ్బా! స్మెల్ అయితే సూపర్‌గా ఉంది. లేట్ చేయకుండా ఇంకా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. బిర్యానీ టేస్ట్ అయితే అద్దిరింది. దీంతో పాటు ఒక గ్రేవీ ఇచ్చారనమాట. సో, అదైతే సూపర్ స్పైసీగా ఉంది. చాలా బావుంది. ఫుల్లుగా ఆకలేస్తుంది కాబట్టి నేను గుమ్మేసాం ఇంకా బిర్యానీ. సో, బిర్యానీ తినడం అయితే అయిపోయింది. సో, బిల్ పే చేసేసి నేను అన్నయ్యకి కాల్ చేశా అనమాట. సో, అన్నయ్య వచ్చేసరికి మేము పక్కనే ఉన్న ఒక షాపింగ్ మాల్‌కెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. సో, వచ్చేసాం షాపింగ్ మాల్‌లోకి. ఇక్కడ చిన్న షాపింగ్ అనమాట మా మేనకోడలి కోసమని. సో, అలాగే మా కోసం కూడా ఇలా టాప్స్ అవి చూసుకుంటున్నాము.
మేనకోడల కోసం చేస్తున్న ఈ స్నాక్స్ షాపింగ్ అయిపోయింది మాది. సో, అన్నయ్య కూడా వచ్చేసాడు మమ్మల్ని తీసుకెళ్ళడానికని చెప్పి. సో, అన్నయ్య ఏం చేశాడంటే చాక్లెట్స్ ఎక్కువ తీసుకోవద్దు తినేస్తుంది దగ్గు అని చెప్తే అవి తీసేసామనమాట. సో, మిగిలినవి మేము బిల్ చేయించేసి ఆహ్, బయలుదేరిపోతున్నాం. సో, ఫైనల్లీ అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం. మా చిట్టి తల్లి చూడండి బయటకొచ్చేసింది. నా అత్తలు వచ్చారు అని. తను చూస్తే చాలా హ్యాపీ అనిపించింది నాకు. చాలా రోజుల తర్వాత చూసాననమాట. మాట్లాడేస్తుంది చక్కగా ఆడుకుంటుంది. మమ్మల్ని లోపలికి రండి అని చెప్తుందనమాట బయటికొచ్చి. సో, ఇంకా నాకు తన్ని చూస్తే అసలు చాలా ముద్దొస్తుంది. నచ్చింది. ఇవన్నీ నీకే. ఎవ్వరికి ఇవ్వకు. మొత్తం తిని తీసుకోమని ఇవన్నీ నీకే. చూసారా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. తనకి పాప్‌కార్న్ అంటే చాలా ఇష్టమంట. సో, అది చూడండి ఎలా చూపిస్తుందో పాప్‌కార్న్ అని. సో, ఇంకా లేట్ చేయకుండా అన్నీకైతే రాఖీ కట్టడానికి నేనిక్కడ అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాననమాట. రాఖీ, అలాగే స్వీట్స్ అండ్ అక్షింతలు, కుంకుమ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో, ఫస్ట్ అయితే రాఖీ కట్టేసి వెంటనే గిఫ్ట్ అడిగి తీసేసుకోవాలి. మా అన్నయ్యకి రాఖీ కట్టేసాను. ఇంకా మా మేనకోడలు కూడా నాకు కూడా రాఖీ కట్టండి అని అడిగితే, సో, తనకి కూడా చిన్ని రాఖీ కట్టేస్తున్నాను. ఇంకా చెల్లి, నేను అన్నయ్యకి రాఖీ కట్టడం అయిపోయింది. సో, ఎప్పుడో చిన్నప్పుడు మేము ముగ్గురమే ఇలా ఫోటోస్ తీసుకున్నాం. సో, మళ్ళీ ఇంకొకసారి ఇలా తీసుకున్నాం అనమాట ఇప్పుడు. ఇప్పుడు గిఫ్టింగ్ టైమ్. సో, అన్నయ్య చెల్లికి ఏం గిఫ్ట్ ఇచ్చారో చూడండి.
సో, చైన్ అనమాట. చాలా బావుంది. చూడండి చాలా బావుంది కదా! చాలా బావుంది. నాకైతే నచ్చింది. సో, నాకి ఏమిచ్చారో చూపిస్తారండి. సో, నాకు చిన్న గిఫ్ట్ ఇచ్చావు అన్నయ్య అంటే, నెక్స్ట్ టైమ్ పెద్ద గిఫ్ట్ ఇస్తానులే అనేసి చెప్తున్నారు. సో, ఓపెన్ చేసి చూపిస్తారండి. నాకైతే ఇయర్ రింగ్స్ అనమాట. బావున్నాయి కదా! చాలా క్యూట్‌గా ఉన్నాయి. నచ్చింది నాకు ఈ గిఫ్ట్. చాలా బావున్నాయి. సో, అంతేనండి ఇవాల్టి వ్లాగ్ అయితే ఇది. మీకు నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, రాఖీ సెలబ్రేషన్స్ చేసేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళే కన్నా ముందు చిన్న షాపింగ్ అయితే చేయటానికి షాపింగ్ మాల్‌కొచ్చాము. ఇక్కడి నుంచి ఇంటికి బయలుదేరిపోతున్నాం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.